వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలి. 2 కప్పుల కందిపప్పు. ముందుగా పప్పును శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి 2 గ్లాసుల నీళ్లు. శుభ్రం చేసుకున్న కందిపప్పులోకి టీ స్పూన్ పసుపు, 6 కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఒక మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే 3 రెమ్మల కరివేపాకు. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్ విజిల్ తీసిన తర్వాత పప్పును గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఉడికించిన పప్పులోకి జీలకర్ర, వెల్లుల్లి కచ్చపెచ్చ దంచి వేయాలి. రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం. పప్పును బాగా గరిటెతో మెదుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండును స్మాష్ చేయాలి. స్మాష్ చేసుకున్న చింతపండు రసాన్ని పప్పులో వేయాలి. పప్పును 10 నిమిషాలు మరగనివ్వాలి. మరుగుతున్న పప్పులోకి 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, కచ్చపెచ్చ దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ. తాలింపులో పప్పు వేయాలి. అంటే విలేజ్ స్టైల్ పప్పుల పులుసు రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.